హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీకు ఈరోజు ఫిఫైన్ యాంప్లిగేమ్ A60 యొక్క మైక్రోఫోన్ కిట్ని మీకు అన్బాక్సింగ్ రివీల్ చేయాలనుకుంటున్నానండి. ఇందులో మీకు నేను ఇది అమెజాన్లో తీసుకోవడం జరిగింది. దీని యొక్క అన్బాక్సింగ్, దీని డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యూట్యూబర్స్కి, నెక్స్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ ఈ మధ్య బాగా పెరిగారు కాబట్టి వాళ్ళందరికీ మంచి యూస్ఫుల్ ఉంటుందండి. నేను బాగా రివ్యూస్ చూసుకున్న తర్వాతే ఇది తీసుకోవడం జరిగింది. దీని అన్బాక్సింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఓపెన్ చేసిన వెంటనే మనకి యూజర్ గైడ్ ఉంటుందండి. యూజర్ గైడ్లో మనందరికీ వచ్చిన ఈజీ లాంగ్వేజ్లోనే అంత ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కొన్ని ఇమేజెస్ కూడా ఇచ్చారు. వీటన్నిటి చూస్తూ కూడా మనం ఈజీగా దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ నేను మీకు చెప్పి ఈ వీడియో ద్వారా కూడా మీరు దీన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ దన్ యూజర్ గైడ్. ఈ యూజర్ గైడ్తో పాటు ఇది ఒక సేఫ్టీ గార్డ్ అండి. ఇది ఒక సేఫ్టీ గార్డ్. ఈ సేఫ్టీ గార్డ్ ఏంటంటే మనకి అక్కడ ఏది కూడా పాడవకుండా, మీన్స్ లైక్ డ్యామేజ్ అవ్వకుండా వాటిని ఈ సేఫ్టీ గార్డ్ పైన పెట్టే తప్ప. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మీకు ముందు. ఎస్, ఇందులో చూసారా 4 డివైడ్గా ఉన్నాయి. ఇందులో మనకి USB కేబుల్ ఒకటి ఉంది, అలాగే పాప్ ఫిల్టర్ ఉంది, నెక్స్ట్ బూట్ మమ్ స్టాండ్ ఉంది, USB కేబుల్ వన్ మనకి ఇచ్చింది 2.5 మీటర్స్ అండి. ఓకే, అలాగే డెస్క్ క్లాంప్, అలాగే మైక్రోఫోన్ విత్ షాక్ మౌంట్. ఇవి 4 ఇందులో ఉంటాయండి. ఫస్ట్ డివైస్లో మన USB కేబుల్ కనెక్షన్ ఇది. ఓకే, ఈ కనెక్షన్ నేను చెప్తాను మీకు. దీన్ని మనం ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఏదైనా సరే మనం ఒక కనెక్టర్ తీసుకుని మన మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ కనెక్టర్ కూడా నేను తీసుకున్నానండి. అది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. దీన్ని పాప్ ఫిల్టర్. ఈ పాప్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మన యొక్క వాయిస్ యొక్క బేస్ని కానీ మొత్తం సరౌండ్స్ని మైక్ వరకు తీసుకెళ్లకుండా దీన్ని పాప్ చేస్తుంది అనమాట. ఇది వెరీ యూస్ఫుల్ అండి యాజ్ ఆఫ్ నో. ఓకే, ఇదంతా పాప్ ఫిల్టర్. నెక్స్ట్ మనకి మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ విత్ షాక్ మౌంట్ అండి. దీని ఏంటంటే కింద వాల్యూమ్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు వాల్యూమ్. అలాగే దీన్ని మ్యూట్ అన్మ్యూట్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా మన వాయిస్ చెప్పినప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా మ్యూట్ లేదా అన్మ్యూట్ చేసుకున్నా మనకు సరిపోతుంది. ఇది మీకు నేను ఆన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు మ్యూట్ అన్మ్యూట్. అలాగే ఇక్కడ ఇది ఎక్కడ కనెక్ట్ చేయాలని చెప్పి అనేది అది కూడా చూపిస్తాను. దిస్ ద వన్ ఆఫ్ ద కనెక్టర్ అండి ఇక్కడ మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వచ్చింది మనకి డెస్క్ క్లాంప్. ఈ డెస్క్ క్లాంప్ మనకి కింద రోకర్ ఆర్మ్ లాగా ఇస్తాడండి. ఇది ఈ రోకర్ ఆర్మ్ కాస్త లూజ్ చేసుకుని మనం దీన్ని ఏదైనా టేబుల్కి పెట్టుకుని మనం దీన్ని టైట్ చేసుకోవచ్చు. మరి ఇదే విధంగా. అలాగే మనకి ఒక రాడ్ ఉంటుంది. మనకి ఏదైతే స్టాండ్ ఉంటుందో స్టాండ్కి ఒక రాడ్ ఉంటుందండి. ఆ రాడ్ 365 డిగ్రీస్ తిరుగుతుంది. దాన్ని కూడా నేను చెప్పాను కదా కనెక్టర్ అని చెప్పి. దిస్ ద కనెక్టర్ అండి. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకోవడం జరిగింది. ఈ కనెక్టర్ని మనం USB పోర్ట్కి మనం ఓపెన్ చేసి ఈ విధంగా ఓపెన్ చేసి ఆ కనెక్టర్ని తీసుకొని ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఫిక్స్ చేసుకుని మన మొబైల్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా USB అని చెప్పనేది మన ల్యాప్టాప్ యూస్ అవుద్ది. ఈ కనెక్టర్ అని చెప్పనేది మనం మొబైల్కి పెట్టుకోవడానికి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం అంతా కూడా. ఇది పాయింట్. ఇది C టైప్ పాయింట్ నా దగ్గర ఉన్నది. మనం స్టాండ్కి వద్దామండి. సో దిస్ ద స్టాండ్. ఓకే, ఈ స్టాండ్కి ఏంటంటే మనకి ఓన్లీ 90 డిగ్రీస్ యాంగిల్ ఏదైతే ఉందో అదే విధంగా యాంగిల్ ఇస్తుంది. దీని ఎక్స్పాన్షన్లో మనకి 180 డిగ్రీస్ వరకు కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. కానీ 180 డిగ్రీస్ మనం అంతగా చేయలేము. దీనికి స్ప్రింగ్స్ ఉంటుంది. ఆ స్ప్రింగ్స్ ద్వారా మనం ఆల్మోస్ట్ ఒక 120 డిగ్రీస్ వరకు అది చేసుకోవచ్చు. అలాగే చూసారు, ఇది ఇందాక చెప్పాను కదా కనెక్టర్ అని చెప్పి. దీన్ని కొంచెం లూజ్ చేసుకుని దీన్ని మనం ఏదైతే మనది మైక్రోఫోన్ ఉందో మైక్రోఫోన్ దాన్ని దీనికి ఎండింగ్ దీన్ని కనెక్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మైక్రోఫోన్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఫిక్స్ చేసుకోవడం. ఓకే, నౌ డెస్క్ క్లాంప్. చూసారా డెస్క్ క్లాంప్ ఏదైతే ఫిక్స్ చేయాలో ఒకసారి చెప్తున్నాను మీకు నేను. పైన కూడా ఒక స్మూత్ ఎండ్ ఇచ్చాడండి. ఆ స్మూత్ ఎండ్ కూడా మనకి టేబుల్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అలాగే దీన్ని నెమ్మదిగా టైట్ చేసుకుంటున్నాం. టైట్ చేసుకొని చెప్పాను కదా మనకి ఏదైతే మన క్లాంప్ ఉందో దాన్ని ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ కూడా మనం తిరుగుతుందండి. ఇది ఎక్కువ దీన్ని స్ట్రెచ్ చేయడం కూడా చేయకండి. ఎందుకంటే స్ట్రెచ్ చేయడం కూడా అది స్ప్రింగ్స్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అలాగే దీన్ని లోపల పెట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ ఒకసారి మీకు కనెక్ట్ చేస్తున్నాను చూడండి. జస్ట్ దీన్ని కొంచెం టైట్ చేయడం అండి. ఎందుకంటే రాడ్ పెట్టి టైట్ చేస్తాం. ఓకే, దీన్ని ఫిక్స్ అయిపోయింది. అలాగే చెప్పాను కదా మీకు పాప్ ఫిల్టర్ కూడా దీనికి గ్రూవ్ ఉంటుందండి. ఆ గ్రూవ్ తీసుకెళ్ళి సింపుల్గా పెట్టుకోవడమే, అంతకని లేదు. కానీ అవుట్ సైడ్ పెట్టుకోవాలి. ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 ఉంటుంది. అవుట్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇది
మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను చెప్పాను కదా నేను కనెక్ట్ తీసుకున్నాను, దానికి సేమ్ మొబైల్ కనెక్ట్ చేశాను. దీనికి ఎటువంటి పవర్ అవసరం లేదు, మొబైల్ నుంచి ఇది డైరెక్ట్ పవర్ తీసుకుంటుందండి. కనెక్ట్ చేసిన విత్ ఇన్ సెకండ్లో చూడండి దానికి ఒక సి టైప్ పోర్ట్ని కూడా యాడ్ చేశాను. బ్యాక్ సైడ్ ఉంటుందండి సి టైప్ పోర్ట్ని, సింపుల్గా అది కూడా కనెక్ట్ చేసుకోవడం. వెంటనే లైట్ వెళ్తుంది. ఓకే, ఈ లైట్ ఇండికేషన్ ఏంటంటే మనకి ఇది పవర్లోకి వచ్చిందని దీని యొక్క ఇండికేషన్. ఓకే, సో మీరు దీని మీద వర్క్ చేసుకోవచ్చు. చెప్పాను కదా మ్యూట్ అన్మ్యూట్ ఎలా చేసుకోవాలి చెప్పనేది. ఓకే, గట్టిగా కొట్టకండి, జస్ట్ చిన్నగా స్టాండ్ నుంచి ఒక్కసారి మీకు అది టోటల్ ఆర్మ్ మొత్తం చూపిస్తాను. టోటల్ ఆర్మ్ మనం దీన్ని మొత్తం 360 డిగ్రీస్ రొటేట్ చేసుకోవచ్చు. అలాగే మనకు కావాల్సిన మౌత్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని తీసుకోవచ్చు. నేను మీకోసం మీకు ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో కాస్త ఎక్స్ప్లెయిన్ చూపించాను. అలాగే కేబుల్ ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నాను ఇది కూడా చూపించాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యూట్యూబర్స్ అండ్ స్ట్రీమింగ్స్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.